హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్. సో చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే, సార్ మోకాళ్ళలో కార్టిలేజ్ ఒకసారి అరిగిపోయిన తర్వాత, కార్టిలేజ్ డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ కార్టిలేజ్ అనేది రాదా అని చాలామంది అడుగుతుంటారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏజ్ వచ్చే కొద్దీ జుట్టు తెల్లబడ్డము, జుట్టు ఊడ్డము, తర్వాత స్కిన్ రింకిల్స్ అవ్వడము, తర్వాత ఫేస్ మీద రింకిల్స్ రావడం, ఇవన్నీ ఎలాగైతే కామనో మనకి ఏజ్ వచ్చే కొద్దీ కూడా కార్టిలేజ్ అనేది మోకాలు లోపల కార్టిలేజ్ అనేది ఉంటుంది. అంటే మన మోకాలు అనుకోండి, ఇక్కడ ఉంటుందన్నమాట కార్టిలేజ్. ఇది ఫీమర్ వైపు కొంచెం ఉంటుంది, టిబియా వైపు కొంచెం ఉంటుంది. ఇక్కడ యూజువల్గా ఇది మోకాలు ప్రాక్సిమల్ టిబియా మీద ఉండేది ఏంటంటే, మోకాలు అరుగుతుంది చూసారా, అలాంటప్పుడు ఈ టిబియా పైన ఉన్నది అది అరుగుతుంది. కార్టిలేజ్ ఫోకల్ డిఫెక్ట్స్ యూజువల్గా పటెల్లా మీద కానీ ఫీమర్ మీద కానీ వస్తూ ఉంటాయి. సో ఎక్కడైనా కూడా ఇన్ జనరల్గా మోకాళ్ళల్లో కనుక కార్టిలేజ్ అరిగిపోయింది అనుకోండి, కార్టిలేజ్ బాగా డ్యామేజ్ ఉందనుకోండి, అది మళ్ళీ దానంతట అదే వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఎస్, ఓకేనా. చాలామంది సోషల్ మీడియాలో ఏంటంటే కొన్ని రకాల ట్యాబ్లెట్లని, తర్వాత జ్యూసులని ఏవో చెప్తూ ఉంటారు. బట్ దెర్ ఈజ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్, లైక్ కొత్తగా గుజ్జు వస్తుందని ఎక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. గుజ్జు ట్యాబ్లెట్స్ అని మీరు అందరూ వినే ఉంటారు. ఆ గుజ్జు ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మళ్ళీ కొత్తగా గుజ్జు వస్తుందని ఎక్కడా లేదండి, ఓకేనా. బట్ ఏదైనా అది ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైతే ఆల్రెడీ ఉన్న కార్టిలేజ్గా కొంచెం నరిష్మెంట్ ఇంప్రూవ్ చేయడం అట్లా పనిచేస్తుంది తప్ప కొత్తగా కార్టిలేజ్ అనేది ఉత్పత్తి అవ్వదు, ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకనే మోకాలు అరిగిన వాళ్ళకి మేము కార్టిలేజ్ ట్యాబ్లెట్స్ ఒక 2 months వాడండి అని చెప్తాము. కొంతమంది డాక్టర్స్ ఇస్తారు, కొంతమంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయరు. బట్ ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్స్ యూజువల్గా 2 months వాడండి, దాని రిజల్ట్ ఎలా ఉందో చూడండి, దెన్ దాన్ని బట్టి మనం కంటిన్యూ చేద్దామా లేదా అనేది డిసైడ్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. ఈ మోకాళ్ళలో కార్టిలేజ్ డ్యామేజ్ అనేది 2 రకాలుగా అవుతుందండి. ఒకటి మనకి ఏజ్ వల్ల అవుతూ ఉంటుంది, ఇంకోటి యంగ్ పేషెంట్స్లో కాండ్రోమలేషియా పటెల్లా అంటాం. అంటే యంగ్ పేషెంట్స్లో ఏమవుతుందంటే, ముఖ్యంగా ఫీమేల్స్లో ఈ పటెల్లా అండర్ సర్ఫేస్ దగ్గర ఈ బోన్ రాసుకొని కొంచెం కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుందండి. దాన్ని కాండ్రోమలేషియా పటెల్లా అంటాం అనమాట. సో ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్ళు, లేదంటే దీనికి అంటే స్పెషల్గా ఏ కారణం వల్ల వస్తుందనేది కూడా మనం చెప్పలేము. ఈ కాండ్రోమలేషియా పటెల్లా దీనికి మూవీ థియేటర్ సైన్ అని కూడా అంటారు. మూవీ థియేటర్ సైన్ అంటే ఏంటంటే, ఎక్కువసేపు ఇట్లా ఒక 1 hour కానీ 2 hours కానీ కూర్చొని ఉన్నారనుకోండి, సడన్గా నించోవాలంటే ఇక్కడ పట్టెల్లా దగ్గర యాంటీరియర్ నీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో దీన్ని మూవీ థియేటర్ సైన్ అని అంటూ ఉంటారు. సో ఇందాక నేను చెప్పినట్టు, ఒకటి ఏజ్ వల్ల మోకాళ్ళలో గుజ్జు అరగడము, ఇంకోటి కాండ్రోమలేషియా టైపు, ఇది యంగ్ పేషెంట్స్లో వస్తుంది, 20 to 30 years ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఇంకోటి ఏదైనా దెబ్బ తగిలినా, ఏదైనా యాక్సిడెంట్లు అయినా, అలాంటప్పుడు కూడా ఈ మోకాలికి ఫ్రాక్చర్లు అయినప్పుడు కూడా ఇట్లా కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మోకాళ్ళలో కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడానికి ఒకటి కాండ్రోమలేషియా పటెల్లా, ఇంకోటి ఏజ్ వల్ల, ఇంకోటి ఏదైనా ఫ్రాక్చర్లు అవ్వడం వల్ల, ఇంకోసారి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవుతుందండి. సో ఇది ఫ్రెండ్స్ మోకాళ్ళలో గుజ్జు దానికి సంబంధించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.